ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ప్రస్తుతం మనం కొండాపూర్లో ఉన్నటువంటి వివిసి మోటార్స్ మహీంద్రా షోరూమ్ దగ్గర ఉన్నాము. రాత్రి 9:40, 9:45 టైంలో మంటలు వ్యాపించి షోరూమ్ మొత్తం కాలిపోయింది. అందులో దాదాపు 14-15 వెహికల్స్ కూడా ఉన్నాయి. థార్ రాక్స్ ఉన్నాయి, థార్ ఉంది. అలాగే కొత్తగా వచ్చినటువంటి ఈవీ వెహికల్స్ V6 అనే వెహికల్, అలాగే XC9 అనే వెహికల్స్ అవి కనిపిస్తున్నాయి. ఒకసారి చూడండి, అవి కూడా ఉన్నాయి. అది తక్కువ అంటే 20 lakhs, ఎక్కువ అంటే 30 lakhs కాస్ట్ ఉన్నటువంటి వెహికల్స్. వీటితో పాటు దీనికి ఆనుకునే ఉన్నటువంటి ఏదైతే యాక్సెసరీస్ రూమ్ ఉంటుందో, అంటే యాక్సెసరీస్ పెట్టేటువంటి ఏరియా ఉంటుందో, అవి మొత్తం కూడా కాలిపోయాయి. వాటితో పాటు లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా దగ్ధమైపోయింది. 6 ఫైర్ ఇంజన్లు దాదాపు 4 నుంచి 5 గంటల పాటు కష్టపడితే గానీ మంటల్ని అదుపులోకి తేలైనటువంటి సిచ్యుయేషను. ఇందులో అయితే 4 వెహికల్స్ థార్ రాక్స్ మనకు కనిపిస్తుంది చూడండి అక్కడ. ఆ థార్ రాక్స్ ఆల్రెడీ కస్టమర్కి డెలివరీ కోసం రెడీ చేసి పెట్టారంట. దాంతో ఇంకొక 3 వెహికల్స్, అంటే మొత్తం 4 వెహికల్స్ని కస్టమర్స్కి ఈరోజు డెలివరీకి రెడీ చేసి పెట్టారు. వాటికి యాక్సెసరీస్ కూడా ఫిట్ చేసి పెట్టున్నటువంటి పరిస్థితి. అవన్నీ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయాయి. ఇంకా ఎస్టిమేషన్ వెయ్యలేదు. ఎట్లా చూసుకున్నా కూడా, అంటే ఈ 14 వెహికల్స్ చూసుకున్నా, లేకపోతే యాక్సెసరీస్ విషయంలో చూసుకున్నా, లేదా ఫర్నిచర్ చూసుకున్నా, షోరూమ్ మొత్తంగా చూసుకున్నా కూడా కోట్లలోనే లాస్ కనిపిస్తూ ఉంది. ఇంకా పూర్తిగా ఎస్టిమేషన్ వెయ్యాలి అంటే మహీంద్రా షోరూమ్ వాళ్ళు రావాల్సి ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత కానీ మొత్తం ఎస్టిమేషన్ వేసి ఎంత కాస్ట్, అంటే వాళ్ళు లాస్ అయ్యారు, ఎంత అమౌంట్ వాళ్ళకి ప్రాబ్లం అయింది అనేది తెలుస్తుంది. వాళ్ళు ముందు నుంచి అంటే వివిసి వాల్యూ కస్టమర్స్ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏదైతే ఉందో అందుకోసం అని చెప్పేసి ఇబ్బంది కలగకుండా ఉండాలని పక్కనే ఒక షోరూమ్ తీసుకొని మళ్ళీ అక్కడికి షిఫ్ట్ చేసి ఈరోజు మధ్యాహ్నం నుంచే మళ్ళీ వాళ్ళు అన్ని సేల్స్ కావచ్చు, లేకపోతే విజిటర్స్ కావచ్చు, ఏదున్నా కూడా దాన్ని అంతటిని రెజ్యూమ్ చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ భారీ స్థాయిలో ఒక కార్ షోరూమ్ ఈ మధ్య కాలంలో అయితే చూసింది లేదు హైదరాబాద్లో. భారీ యాక్సిడెంట్ అని చెప్పాలి, ఫైర్ యాక్సిడెంట్ ఇది. సో ఎస్టిమేషన్కి మాత్రం ఇంకో 1-2 days టైం పడుతుంది. ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇదంతా మళ్ళీ తిరిగి నార్మల్గా చేయాలి అంటే మాత్రం ఎట్లా లేదన్నా 5 to 6 months అయితే ఈజీగా పట్టే అవకాశం ఉంటుంది. కేవలం జస్ట్ లోపల జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ వల్లనే ఇదంతా అయింది. లోపల టైర్స్ కావచ్చు, లేకపోతే రెగ్జిన్కి సంబంధించినవి కావచ్చు, ఎందుకంటే యాక్సెసరీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మంటలు చెలరేగా అని చెప్తున్నారు. లక్కీలు ఏంటంటే మనుషులు ఎవరు లేరు. అప్పుడే జస్ట్ షోరూమ్ క్లోజ్ చేసి బయటికి రావటం, పక్కన షోరూమ్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయటం, ఇదంతా కూడా జరిగింది. దానికి తోడు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏవైతే ఫైర్ ఇంజిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా స్పందించారు. 6 ఫైర్ ఇంజన్లు పెట్టి వాళ్ళు కూడా మంటలను అదుపులో తెచ్చేదానికి చాలా ట్రై చేశారని తెలుస్తుంది. మొత్తానికైతే డ్యామేజ్ మాత్రం కోట్లలో ఉంటుంది. అది ఎస్టిమేషన్ వేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరిన్ని డీటెయిల్స్ మనం ఓనర్ ఎవరైతే ఉన్నారో, వివిసి మోటార్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, అసలు ఏం జరిగింది? ఏ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఎంత లాస్ అయి ఉండొచ్చు అని ఏమన్నా ఎక్స్పెక్టేషన్ ఉందా? కార్స్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. చాలా కార్స్ ఉన్నాయి, నాకు ఇష్టమైన కార్స్ కూడా ఉన్నాయి అందులో. హైదరాబాద్లో ఈ కొత్తగూడలో ఉన్న వివిసి మహీంద్రా షోరూమ్ ఆల్మోస్ట్ 15 years అయింది కాబట్టి ఈ షోరూమ్కి వాకిన్స్ ఎక్కువ ఉంటాయి ఐటీ ఏరియాలో. సో నిన్న కూడా నైట్ 9 o'clock దాకా కస్టమర్ విజిట్స్ జరిగాయి. సో అరౌండ్ 9-10కి లాస్ట్ కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత యాక్సెసరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డెలివరీ ఇన్ఛార్జెస్ 9:30-9:35కి వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకొని సెక్యూరిటీకి అప్పచెప్పి వెళ్ళిపోయారు. సో 9:35కి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 10 minutesకి స్మోక్ వచ్చింది. పక్కన ఉన్న స్కోడా షోరూమ్ వాళ్ళు అబ్జర్వ్ చేశారు, మా సెక్యూరిటీ చూశాడు. వెనక యాక్సెసరీస్ ఉంటాయి, యాక్సెసరీస్ దగ్గర మా మెయిన్ మీటరు, ఈ అన్ని ఫీజర్ అవన్నీ ఉంటాయి. సో నాకు తెలిసి సమ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పక్కన యాక్సెసరీస్ ఉన్నాయి కాబట్టి యాక్సెసరీస్ తగులుకొని ఎంత రబ్బర్ ఐటమ్స్, టైర్లు కూడా ఉన్నాయి అక్కడ, ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం తొందరగా అందుకుంది. బట్ వితిన్ 10 minutes మేము వచ్చేసాము. ఫైర్ ఇంజిన్ వచ్చింది. మేము వచ్చిన తర్వాత కూడా కంట్రోల్ చేయలేకపోయాం. సో వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫైర్ సర్వీస్ నాగిరెడ్డి గారు ఈజ్ ఐజీ. సో 6 vehicles వచ్చాయి. 6 vehicles వచ్చిన తర్వాత కూడా 4 hours పట్టింది. అంటే మొత్తం యాక్సెసరీస్ స్టాక్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి అన్నీ ప్లాస్టిక్, రబ్బర్ ఐటమ్స్ కాబట్టి ఇది ముందుకు వచ్చేసింది. ఇదంతా పిఓపి, ఇదంతా కిర్బీ స్ట్రక్చరు, వుడెన్ ఫర్నిచర్ ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా అంటుకుంది. సో దీంట్లో ఒక 16 vehicles దాకా డ్యామేజ్ అయ్యాయి. దీంట్లో 4 కస్టమర్ వెహికల్స్, వాళ్ళు డెలివరీ వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు.
సో వాటికి యాక్సిస్ ఫిట్ చేయడానికి అక్కడ పెట్టాము. సో డ్యామేజ్ ఇంకా అంచనా వేయలేదు. సో మేము మా టీంతోని, ఎందుకంటే మార్నింగ్ 6 దాకా ఇదే సరిపోయింది. 4:30 3:30 కల్లా మ్యాక్సిమం అయింది. 4:35కి కంప్లీట్ అయింది. ఎవరు లేరు అసలు, ఎంప్లాయీస్ ఎవరు లేరు. బట్ ఏంటంటే 15 yearsలో చాలామంది ఎంప్లాయీస్ కూడా ఇది అసోసియేషను. సో వాళ్ళందరూ ఎమోషనల్ అటాచ్డ్. కొంచెం డాక్యుమెంట్స్, కస్టమర్ డేటా, ఫర్నిచర్ కూడా రీసెంట్గానే కంపెనీ న్యూ ప్రొడక్ట్స్ కోసం రెనోవేట్ చేశాము. ఆ రెనోవేటెడ్ ఫర్నిచర్ కూడా డ్యామేజ్ అయింది. సో బట్ మాకు ప్రయారిటీ కస్టమర్స్ కాబట్టి మేము కస్టమర్ ఫెసిలిటీస్ కోసం పక్కనే ఉన్న మా ఆటో మాల్ని టెంపరీ షోరూమ్గా షిఫ్ట్ చేసి ఈ అందరి కస్టమర్లకు కూడా ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ వర్క్ రెజ్యూమ్ చేస్తాము. అలాగే మా కస్టమర్స్ కూడా ఆల్రెడీ ఇబ్బంది అయిన వాళ్ళందరూ కూడా we will provide సార్. వివిసి అంటే వి వాల్యూ కస్టమర్. సో మహేంద్ర వి వాల్యూ కస్టమర్ కాదు. సో వీ విల్ వర్క్ ఫర్ కస్టమర్ సెంట్రిసిటీ. సో ఇన్సూరెన్స్ వాళ్ళతోని అథారిటీకి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసాము. సో అగైన్ విత్ ఇన్ 6 months we will revamp and we will come and do the service. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను రెగ్యులర్గా అంటే మీ దగ్గర ఏ కారు తీసుకోలేదు కానీ బట్ ఇటు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తూ చూస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఇది ఒక బాగా అనిపిస్తుంది, మీ షోరూము వివిసి బాగా అనిపిస్తుంది. ఇంకోటి థార్ రాక్స్ కూడా ఫస్ట్ వెహికల్ నేను మీ దగ్గరనే చూశాను. అంటే తీసుకుందామన్న ఉద్దేశంతో వచ్చి చూసాం అనమాట. అప్పట్లో నా దగ్గర ఉన్న కారు తారు మార్చి తీసుకుందామని చూసాం. సో అలా ఫస్ట్ బండి నేను మీ దగ్గరే చూశాను. నాకు కూడా ఏదో కొంచెం ఎమోషనల్గా బాధ అనిపించింది రాత్రి ఇది జరిగిందని తెలిసిన తర్వాత. సార్ ఇప్పుడు ఏమేమి కార్స్ ఎక్కువ పోయాయి సార్ ఇందులో 16 కార్లలో? అంటే XUV 700, థార్, XUV 3XO ఒకటి, ఈ 3 వెహికల్స్ ప్లస్ కొత్త వెహికల్స్ షోరూంలో ఉన్నాయి ఈ 4. దీంట్లో కూడా మీకు థార్ కనపడుతూనే ఉంది కదా, థార్లు ఎక్కువ డ్యామేజ్ అయినాయి. అంటే డెలివరీ కూడా థార్లే ఎక్కువ ఉన్నాయి రేపటికి. యాక్చువల్లీ లీస్ట్ అంటేనే 25-30 lakhs ఉంటుందేమో కదా సార్? అంతకంటే తక్కువ ఉంటాయి. 25 lakhs 30 lakhs హైయెస్ట్ 30 lakhs అండి. సో దీంట్లో యాక్సెసరీ స్టాక్ ఎక్కువ ఉంది, యాక్సెసరీ స్టాక్ ఎక్కువ ఉంది, ఫర్నిచర్ ఉంది. అన్నిటికంటే ఏంటంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ. ఇక్కడ వాళ్ళకి ఆల్మోస్ట్ 150 ఎంప్లాయీస్ ఉంటారు దీంట్లో. వీళ్ళందరినీ అకామిడేట్ చేయాలి. కానీ ఒక్క విషయం మీరు గ్రేట్ సార్, ఇంత డ్యామేజ్ అయ్యి ఇంత జరిగిన తర్వాత కూడా మీరు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తున్నారు. చాలా మందికి మీరు ఆదర్శం. థ్యాంక్ యూ అండి. మీ రికవరీ త్వరగా అంటే మీకు ఇన్సూరెన్స్ అట్లా ఉంటాయా సార్? ఉండవా? ఉన్నాయండి, అన్ని వాళ్ళతో మాట్లాడాలి. అంటే ఫైర్ ఇన్సూరెన్స్, ఫైర్ సేఫ్టీ అవన్నీ ఉంటాయా? మా ఎంప్లాయీస్కి, మా వెహికల్స్కి, మా ఇన్ఫ్రాకి 100% యాజ్ పర్ ద సిస్టమ్ వీ విల్ డూ ఇన్సూరెన్స్. ఎవ్రీథింగ్. మా ఎంప్లాయీస్ బయటికి వెళ్ళినా కూడా ఫ్యామిలీతో సహా కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. సో వీ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఎంప్లాయీస్ కాదు అడుగుతుంది, కార్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్, స్టాక్ యార్డ్తో సహా. త్వరగా మీరు రికవరీ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.